వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ రోజు దాకా కొడాలి నాని హెల్త్ బులెటిన్ గురించి ఎవరు రిలీజ్ చేయలేదు. నాట్ ద ఫ్యామిలీ హెస్ రిలీజ్డ్, నాట్ ద హాస్పిటల్స్ హ్యావ్ రిలీజ్డ్. ఎవరైనా విఐపీస్ ఉంటే ఖచ్చితంగా హెల్త్ బులెటిన్ వస్తుంది. మరి ఈ కేసులో ఎందుకు రాలేదో నాకు తెలియట్లేదు. ఒకసారి లెట్స్ హ్యావ్ ఎ లుక్. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు వారి ఆరోగ్యం మీద వాకపులు బాగా తిరిగాయి. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే 3 రోజుల క్రితం ఆయనకి కడుపు నొప్పి వచ్చిందని, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుందని ఏఐజీలో జాయిన్ చేయడం జరిగింది. కానీ వైద్యులు పరీక్ష చేసిన తర్వాత అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్రమే కాదని, అది గుండె సంబంధిత వ్యాధని, వారికి గుండె ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని డాక్టర్లు తేల్చారు. దాని మీద అనేక రకాల వార్తలు వచ్చాయి. ఆయనకి తక్షణమే ఆపరేషన్ చేయాలని, లేదా కొంత వ్యవధి తర్వాత ఆపరేషన్ చేయాలని. భట్టి గారు, ఇట్స్ హెల్త్ బులెటిన్. దీనికి ఇన్ని సైడ్ ఫ్రేమ్, స్ట్రైట్ ఫ్రేమ్, ఇన్ని కెమెరాస్ ఎందుకండి? నాకు అర్థం కావట్లేదు. యూఆర్ ఎక్స్ప్రెసింగ్ అ కన్సర్న్ అబౌట్ యువర్ ఫెలో మెన్. దీనికి ఇన్ని యాంగిల్స్ దిగాల షూటింగ్, అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఆఫ్ హెల్త్ రిలీజ్ చేయడానికి. సార్ కొంచెం ప్లీజ్, ఇది ఎందుకంటే ఎవరైనా అబ్జర్వ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు ఇన్ని టేకులు పడుతున్నాయి, ఇన్ని యాంగిల్స్ పడుతున్నాయి అని ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈ రోజుల్లో. ఇది కొంచెం నాకు అబ్జెక్షనబుల్గా ఉంది. డైరెక్ట్ ఫ్రేమ్, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్, డైరెక్ట్ టు ద పాయింట్, డైరెక్ట్ కొడాలని మై ఫెలో బ్రదర్, నా తమ్ముడికి ఇలా అయింది, అయిపోయింది.